బంగ్లాదేశ్ లో మైనారిటీల పరిస్థితి రోజు రోజుకు అగాధంలోకి వెళ్తోంది. మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. 20 రోజుల వ్యవధిలో 7 హిందువులు దారుణ హత్యకు గురికావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. గత సోమవారం నాడు 2 హిందువులను దుండగులు కిరాతకంగా హతమార్చారు. జర్నలిస్ట్ రాణా ప్రతాప్ బైరాగిని తుపాకీతో కాల్చి చంపగా అదే రోజు శరత్ చక్రవర్తి అనే వ్యాపారిని అల్లరి మూకలు హత్య చేశాయి. తాజాగా మరో హిందూ యువకుడు జోయ్ మహాపాత్రపై దుండగులు విష ప్రయోగం చేశారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ జోయ్ మహాపాత్ర మరణించినట్లు వైద్యులు తెలిపారు. జోయ్ మరణం వెనుక స్థానికంగా ఉండే అల్లరి మూకలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢాకాలో దీపు చంద్రదాస్ ను ఇస్లామిస్ట్ రాడికల్ స్టూడెంట్ కిరాతకంగా నడి రోడ్డుపై హత్య చేసి దహనం చేశారు. ఆ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా ఖోఖోన్ దాస్ అనే హిందువుపై కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖోఖోన్ దాస్ మరణించారు. బంగ్లాదేశ్ లో హిందూ మహిళలకు సైతం రక్షణ లేకుండా పోతోంది. జైనద్ జిల్లా కాళీగంజ్ కు చెందిన హిందూ వితంతు మహిళపై 2 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇలా వరుస దాడులు జరుగుతుంటే యూనిస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిందువులపై దాడులు పెరగడంతో మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస మారణకాండాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ రోజు కూడా మరో హిందువు కూడా మృతి చెందడం జరిగింది. ఇక జోయ్ మహాపాత్రను చంపిన దుండగులు విషప్రయంతో హత్య చేసినట్టు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇక 10 రోజుల వ్యవధిలో 3 హిందువులు హత్య కొనసాగింది. దాదాపు 47 రోజుల నుంచి కూడా బంగ్లాదేశ్లో ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా హిందువులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు కావచ్చు, హిందూ దేవాలయాలు ఉన్న ప్రాంతాలు కావచ్చు, అట్టడికి పోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఇప్పటి వరకు 12 మందికి పైగా కూడా అధికారికంగా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇటీవల ఒకరిని దాడి చేసి చంపితే మరొకరికి విషప్రయోగం కావచ్చు, మహిళల్ని సైతం కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టని పరిస్థితి బంగ్లాదేశ్లో నెలకొంది. తాజాగా బంగ్లాదేశ్లో ఒక మహిళను చెట్టు కట్టేసి నేరుగా ఆమె జుట్టు కట్ చేసిన దాఖలాలు సైతం కూడా బంగ్లాదేశ్ చూసాం. బంగ్లాదేశ్లో ముఖ్యంగా మైనార్టీలు కావచ్చు, హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేయాలని కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలు సైతం కూడా అనేక అంశాలలో కూడా అనేక సమస్యలను లేవనెత్తినప్పుడు కూడా ఎక్కడ కూడా బంగ్లాదేశ్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదని చెప్పాల్సి ఉంది. తాజాగా బంగ్లాదేశ్లో, ఢిల్లీలోని బంగ్లాదేశ్ కార్యాలయం ముందు సైతం కూడా విహెచ్పి సంఘాలు కావచ్చు, విహెచ్పి నేతలు కావచ్చు, అనేక మంది హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులంతా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సైతం కూడా ఒక విజ్ఞప్తి పత్రాన్ని సైతం కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ తాజాగా జరుగుతున్న వరుస దమనకాండాలు చూస్తుంటే కాక కేవలం హిందువులే లక్ష్యంగా ఎక్కడ చూసినా కానీ హిందువుల్ని హింసించి మరి చంపేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల ఏకంగా కొన్ని సంఘటనల్లో పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి చూసాం, మరి కొన్ని సంఘటనలో ఇతర అంశాలను చూసాము. అయితే తాజాగా ఈరోజు జరిగిన పరిణామాలు చూసుకుంటే కాక మహోపాయ్ అనే మరో హిందువుని సైతం కూడా పూర్తిగా కూడా విషం ఇచ్చి మరి చంపినట్టు కూడా స్పష్టంగా తెలిసింది. జోయ్ మహాపాత్రను సైతం కూడా మరోసారి కూడా బంగ్లాదేశ్లో పొట్టన పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. మైనారిటీల లక్ష్యంగా, హిందువుల లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. దాడులంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అత్యంత సీరియస్గా తీసుకుంటుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ వచ్చింది. కానీ బంగ్లాదేశ్లో ఎక్కడ కూడా హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఆ ప్రభుత్వం కనీసం ప్రయత్నం చేయకపోవడం కావచ్చు, ముఖ్యంగా హిందూ గుళ్లపై జరుగుతున్న టార్గెట్లను కూడా సైతం కూడా వాటిని పూర్తిగా కట్టడి
కట్టడి చేయకుండా కూడా చోద్యం చూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ రోజు మరో హిందూ సైతం కూడా మృతి చెందారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్తామని చెప్పాల్సి ఉంటుంది. కానీ పెద్ద ఎత్తున హిందూ సంఘాలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్కు పూర్తిగా ఒక చెంపపెట్టులాగా వ్యవహరించాల్సిన అంశంలో అత్యంత కేంద్ర ప్రభుత్వం సున్నితంగా ఈ అంశాన్ని చూస్తుంది. ఈ అంశాన్ని పట్ల సీరియస్గా ఉండాలని కూడా అనేక హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. సుమిత్ర.